ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వీల్ చైర్ మొదలుపెట్టారు. ఆపరేషన్ వీల్ చైర్ అంటే లవ్ జిహాద్తో అమ్మాయిలు మోసం చేసిన వారిని, హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతానికి చెందిన మహిళలతో అయినా అసభ్యంగా ప్రవర్తించిన వారిని, ఆడపిల్లల మీద అసహ్యంగా కామెంట్ చేసిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి 6 నెలల పాటు లేవకుండా వీల్ చైర్కి అంకితం చేస్తున్నారు. ఇక మహిళల మీద దాడి చేసినా, రేప్ చేసినా ఎన్కౌంటర్ చేయమని పోలీసులకు ఆర్డర్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే, యోగి గారు రీసెంట్గా మత మార్పులు చేసినా, లవ్ జిహాదులు చేసినా కఠినమైన శిక్షలు వేస్తామని చట్టం తీసుకొచ్చారు. చెప్పిందే చేసి చూపించారు. యోగి గారి దెబ్బకి ఆడపిల్లల జోలికి పోవాలంటేనే పోకిరికలు భయపడుతున్నారు. ఇక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ స్మగ్లింగ్ చేసే వారిని కూడా ఎన్కౌంటర్ చేయమన్నారు. కాలేజీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ వాడితే వాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరిస్తానని చెప్పారు. ఇలాంటి చట్టాలు, ఇలాంటి రూల్స్ దేశం మొత్తం అమల్లోకి వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే యోగి గారు రాబోయే రోజుల్లో మన భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు?